ప్రకాశం జిల్లా కురిసపాడు మండలం అనమనమూరు ఎస్సీ కాలనీలో ప్రధానమంత్రి సూర్యఘర్ పథకం ద్వారా ఇళ్లపై ఏర్పాటు చేసిన సోలార్ ప్యానెల్స్ను రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు విధానం, నాణ్యతపై సంబంధిత కాంట్రాక్టర్స్ని అడిగి వివరాలు తెలుసుకున్నారు. సోలార్ ప్యానెల్స్ ఏర్పాట్లో ఎటువంటి అవకతవకలు జరగకూడదని స్పష్టంగా హెచ్చరించారు. ఇళ్లపై సోలార్ ప్యానెల్స్ ఏర్పాటుకు అవసరమైన కాంక్రీట్ పనులను ఇంటి యజమానులే చేయాలని కాంట్రాక్టర్లు ఒత్తిడి చేస్తున్నారంటూ పలువురు గ్రామస్తులు మంత్రి దృష్టికి తీసుకురాగా వెంటనే స్పందించిన మంత్రి సంబంధిత కాంట్రాక్టర్స్ను పిలిపించి మందలించారు. ఇలాంటి చర్యలు మరలా పునరావృతమైతే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నాగూర్ వలి, రంపతోటి గోపీకృష్ణ, పుత్తూరి రాంబాబు, పలువురు మండల స్థాయి నాయకులు, విద్యుత్ శాఖ సిబ్బంది, పార్టీ నాయకులు మరియు గ్రామస్తులు పాల్గొన్నారు. అర్థమైందా నీకు? నేను దేశం అంతా తిరుగుతాను, మీరు స్పీడ్ చేయమని నా కాన్స్టిట్యూషన్ స్లోగా ఏంటంటే నన్ను అవుతారు. అందుకే మిమ్మల్ని 5 సార్లు అడుగుతాము. నేను నా పల్లె సబ్సిడీ రాలేదానికి 60,000 కూడా మనమే కట్టాల్సి వచ్చింది సెంట్రల్ గవర్నమెంట్. అంటే మీకు మెటీరియల్ అందట్లేదా, లేదా బ్యాచ్లు పెట్టుకోవట్లేదు? మరి ఏంటి ప్రాబ్లం? నీకు వేసావు దాని మీద కూడా అవి కూడా ఇలా నువ్వు కాంక్రీట్ వేసి చేయాలి. చేయకుండా నీకు ఒక కొద్దిగా జరిగినా నీకు డైరెక్షన్ మారిపోయింది కదా, ఉపయోగం ఉంది. 2 days కాదు, నువ్వు 40 రోజులు ఒక 90 ఇల్లు చేస్తే కాన్స్టిట్యున్సీ 6,000 కనెక్షన్స్ నువ్వు ఎప్పుడు చేస్తావు? మళ్ళీ ఇప్పుడు బీసీలు కూడా వెళ్ళబోతాం. తొందరలో 9 లక్షల కనెక్షన్లు మళ్ళీ వెళ్ళబోతాం. మరి ఎప్పుడు చేస్తాం? చూసుకోకపోతే మనకే నష్టం. వాళ్ళకే ఉంది, కాంట్రాక్ట్ చేసుకుంటే వెళ్ళిపోతారు, పక్క ఊరు వెళ్ళిపోతాడు, చేసుకుంటే వెళ్ళిపోతారు. తర్వాత నీకు కనపడవాళ్ళు వాడు మనకే కనపడకపోతే ఎవరికో సబ్ కాంట్రాక్ట్ ఇచ్చుకొని వెళ్ళిపోయాడు. మనం మీకు ఎట్లా కనపడతాడు? రేపు వద్దున పని జాగ్రత్త చేయించుకోకపోతే. అందుకే నేను ప్రతి ఊరు టచ్ చేస్తాను కలిగి ఉన్నప్పుడు.